వరలక్ష్మి అయితే పిల్లలకి అక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెళ్తుంది. ఇంతలో విష్ణు అయితే వెనక నుండి వచ్చి వరలక్ష్మినే తోసేసి అమ్మ బాబు అంటూ విష్ణుయే పడిపోతాడు. విష్ణు పడిపోవడం చూసి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి విష్ణుని ఎత్తుతూ ఉంటారు. ఇక విష్ణు అయితే అమ్మో నాయనో నాకు కాళ్ళు నొప్పిగా ఉంది, ఇక్కడ ఎవరున్నారు, ఎవరో నన్ను తోసేశారు, ఎవరు ఆ తోసింది అని చెప్పి విష్ణు అయితే అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న నందిని అయితే ఇంకెవరున్నారు, ఇక్కడ వరలక్ష్మి వదిన మాత్రమే ఉంది, వరలక్ష్మి వదిన నిన్ను తోసేసింది అన్నయ్య అని చెప్పి నందిని అంటూ ఉంటుంది. అది విని వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక విష్ణుని సోఫాలో కూర్చోబెట్టాక విష్ణు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి వెన్నెల వైష్ణవి అయితే ఏంటమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు, నాన్న కంటి చూపు పోవడానికి కారణమయ్యావు, ఇప్పుడు కాళ్ళు చేతులు కూడా లేకుండా చేద్దాం అనుకుంటున్నావా ఏంటా, ఎందుకమ్మా నాన్న మీద నీకు అంత కోపం, ఎందుకు నాన్నకి అలా చేస్తున్నావు అని చెప్పి పిల్లలిద్దరూ కూడా వరలక్ష్మిని నిలదీసి అడుగుతూ ఉంటారు. అది విని వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడాలో తెలియక బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూసి విష్ణు అయితే నేను వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.